ఘాట్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర మనం తెలుసుకుందాము. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శ్రీ హనుమంతుడు ధ్యానం చేస్తున్న విగ్రహను కనుక్కున్నారు. అయితే ఆ విగ్రహం నుండి రామనామ జపాలు వినిపించాయి. ఆ రాత్రి శ్రీ హనుమంతుడు స్వప్నంలో వచ్చి ఆలయం నిర్మించమని సూచించాడని కథ. అయితే ఔరంగజేబు ఆలయ విశిష్టత ఏమిటంటే 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు తన సేనను ఆలయం కూల్చడానికి పంపించాడు. అయితే ఆలయం కూల్చడానికి పంపించిన తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా సైన్యానికి లోపలికి వెళ్ళలేకపోయారు. ఔరంగజేబు స్వయంగా వచ్చి ప్రయత్నించగా మందిర్ తోడ్నా హై రాజన్ తో కర్మన్ ఘట్ అనే గంభీర స్వరం వినిపించింది. అక్కడి నుంచి కర్మన్ ఘట్ అనే పేరు వచ్చింది. ఆలయాన్ని శక్తులు కాపాడుతున్నాయని చెప్పేసి విశ్వాసం ఉంది. అయితే ధ్యానాంజనేయ స్వామి ఈ ఆలయ ప్రధాన విశిష్టత ఏమిటంటే హనుమంతుడు ధ్యానంలో ఉన్న పోస్టర్లు దర్శనం ఇస్తాడు. ఇది చాలా అరుదైన రూపము. ఇతర దేవతలు ఆలయంలో ఇంకా రాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోష్ మాత, వేణుగోపాల స్వామి, జగన్నాథ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేక పూజలు, అనుదిన అన్నదానం, మంగళవారం, శనివారం రోజు ప్రత్యేక ఉత్సవాలు, హనుమంతునికి చాలా మంచిగా భజనలు, కీర్తనలు కూడా చేస్తారు. అక్కడ పెద్ద స్థాయిలో జనాలు అక్కడ గుమిగూడి పెద్ద కార్యక్రమాలు, భజనలు కూడా స్వామివారికి చేస్తారు. రామజపము చేస్తారు, హనుమాన్ చాలీసా కూడా చదువుతారు. అక్కడ చాలా బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ అన్నీ. అనుదిన అన్నదానం కూడా నిర్వహిస్తారు. శ్రీ వీరాంజనేయ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే త్వమసింకార్య నిర్యోగే పరమానం అరిసతమా అనుమాన్యజ్ఞమాస్తాయ దుఃఖక్షయకరో భవః. ఓం నమః శివాయ. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.